వెల్కమ్ టు అశోక టీవీ. అశోక్ సార్ మార్నింగ్ న్యూస్ని ప్రారంభించడం జరిగింది. అశోక టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఎన్నో వార్తలు, విశేషాలు, విశ్లేషణలతో మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాడు మీ అశోక్ సార్. అశోక టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ముందు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ మరొక వార్త ఉంది. నేటి నుంచే నుమాయిష్. పారిశ్రామిక వస్తు ప్రదర్శనని ఏమని పిలుస్తామంటే నుమాయిష్ అంటాం. ఈ నుమాయిష్ అనేది 1856లో స్టార్ట్ అయిందండి. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే 1856లో ఈ నుమాయిష్ అనేదాన్ని మోడీ సాలార్జంగ్ స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కొనసాగుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎప్పుడు 1940 కంటే ముందు ఈ నుమాయిష్ అనేది పబ్లిక్ గార్డెన్లో కొనసాగించేవారు. ప్రస్తుతం ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్గా షిఫ్ట్ చేయబడింది నుమాయిష్ అనేది. కాబట్టి రాష్ట్రంలోని, దేశంలోని చాలామంది పారిశ్రామిక వస్తువులకు సంబంధించిన ప్రదర్శన కొనసాగింపేది. ఇది 45 రోజుల పాటు కొనసాగనుంది ఈ నుమాయిష్ అనేది. ఇవాళ జనవరి 1 నాడు ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటే ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. రోజు సాయంత్రం పూట 4 గంటల నుంచి 10 గంటల వరకు ఈ పారిశ్రామిక వస్తు ప్రదర్శన అనేది కొనసాగుతుంది. 4 గంటల నుంచి 10 గంటల వరకు కొనసాగే దీనికి ఎంట్రీ టికెట్ ఎంత సార్ అంటే 50 రూపాయలు. 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్లకు మాత్రము ఉచితంగా లోపలికి ప్రవేశించవచ్చు. చాలా పెద్ద గ్రౌండ్లో ఎన్నో వస్తువులు అంటే కొనడం అనేది ఎంతవరకు అనే అంశం పక్కన పెడితే చూడడానికి మాత్రం కొన్ని లక్షల మంది రావడానికి అవకాశం ఉంది. 45 రోజుల పాటు పండుగ కొనసాగుంది. 1856 నుంచి కొనసాగుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా శనివారం, ఆదివారం రోజుల్లో మాత్రము రాత్రి 11 గంటల వరకు, సాయంత్రం 4ంటికే మొదలవుతుంది కాబట్టి 11 గంటల వరకు శనివారం, ఆదివారం రోజుల్లో కొనసాగుతుంది. ఇక ట్రాఫిక్ ఫుల్ రద్దీగా ఉంటుంది. కొంత జాగ్రత్తలు వహించి మీరు కార్లల్లో పోకుండా మెట్రోని కనుక ఆశ్రయిస్తే కొంచెం ఈజీగా పోయడానికి అవకాశం ఉన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు మెట్రో స్టేషన్ ఆన్నే ఉంటుంది. ఆ గాంధీ భవన్ యొక్క మెట్రో స్టేషను అక్కడే ఉంటుంది. అటు దిగి లోపలికి పోయి మళ్ళీ మెట్రో ఎక్కడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కార్లల్లో, బైకులలో, బస్సులలో పోవడం కంటే మెట్రోలో పోవడం అనేది చాలా ఈజీగా కనబడుతున్న అంశాలు అర్థం చేసుకోవచ్చు. నేటి నుంచే నుమాయిష్ ప్రారంభించిన మంత్రులు బట్టి కోమటిరెడ్డి సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు, సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు. ప్రవేశ రుసుము 50 రూపాయలు. 5 ఏళ్లలోపు చిన్నారులకు ఉచితం. అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ గురువారం ప్రారంభం కానుంది. దీని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 15 వరకు సుమారు 45 రోజుల పాటు కొనసాగనుంది. ప్రవేశ రుసుము 50 రూపాయలు నిర్ణయించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పించున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు, శని, ఆదివారం సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగనుంది. నగర శివారు ప్రాంతాల నుంచి నుమాయిష్కి వచ్చే వారి కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా నడపనుంది. మెట్రో రైలు సమయాన్ని పొడిగించారు. భద్రతపై సొసైటీ పాలకవర్గం దుస్సారించింది. అజంతా గేటు, గాంధీ భవన్, మాలకుంట రోడ్డు ప్రవేశ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. తనిఖీ చేసిన తర్వాతే సందర్శకులు లోపలికి అనుమతించనున్నారు. వయోవృద్ధుల కోసం వాలంటీర్లతో వీల్చైర్లను ఏర్పాటు చేశారు. ఉచిత పార్కింగ్. ఎగ్జిబిషన్కి వచ్చే సందర్శకుల కోసం నాంపల్లి, గృహకల్ప, చంద్రవిహార్, గగన్ విహార్, భీమరావు వాడ తదితర ప్రాంతాల్లో వాహనాలకు పార్కింగ్ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఆయా స్థలాల్లో వాహనాలు ఉచితంగా పార్కింగ్ చేయవచ్చు. అమ్యూజ్మెంట్ పార్కులో రకరకాల రైడింగ్లను, జాయింట్ వీళ్ళు, డ్రాగన్ తదితర ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. చుక్చుక్ రైలు. నుమాయిష్ సందర్శన వచ్చిన వారు రైలు ఎక్కి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొత్తం చుట్టి వస్తారు. గతంలో రైలు పట్టాలపై నడిచేది. ప్రస్తుతం ట్రాక్టర్ రైళ్లతో రైలును ఎగ్జిబిషన్ పాలక వర్గం నడుపుతున్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నుమాయిష్ను చూడండి, ఎంజాయ్ చేయండి. ఎన్నో వస్తువులను చూసి ఆనందం వ్యక్తం చేసుకోవచ్చు, అవసరమైతే కొనుక్కోవచ్చు. కానీ నుమాయిష్ అనడానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. కాబట్టి 1856 నుంచి మొదలైన ఇక నుమాయిష్ ఇవాళ కూడా కొనసాగడం అనేది మనకు ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నుమాయిష్కు కార్యవర్గం ఉంటుంది, ఒక పాలకవర్గం ఉంటుంది, మంత్రిని దానికి అధ్యక్షుడిగా చేసే సందర్భం కనబడుతుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నుమాయిష్ని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.